మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేసేదొకటని కూడా మండిపడ్డారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని ఇటు హరీష్ రావు అయితే హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో రైతును రాజును చేస్తే కాంగ్రెస్ పాలనలో రైతు భికారి అయ్యాడని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ వారు అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, టు సీఎం రేవంత్ రెడ్డికి అయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అయితే బహిరంగ లేఖ రాశారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రధానంగా రైతు దివాలా పరిస్థితి, రైతాంగం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధి విధాన శ్రేణులా మారాయంటూ కేంద్రం కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోలు నిలిపివేశారంటూ మాజీ మంత్రి డిప్యూటీ సోల్జర్ హరీష్ రావు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసింది ఒకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఒక పెద్ద బోగస్, తాళు పేరిట తలుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రంలోకి వెళ్లి చూడు అంటూ కూడా ఎద్దేవా చేశారు. ఏదైతే కొనుగోలు కేంద్రాలు వరి ధాన్యాల కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోలు ఎందుకు మొదలు పెట్టలేదు, మిల్లుల దగ్గర కూడా బస్తాలకు కిలో 2 కిలోల తరుగులు తీస్తూ రైతులను దోచుకుంటున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండలో రైతులు మారిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా అంటూ కూడా ప్రశ్నించారు. మాట ఇచ్చిన ప్రకారం సన్నవడ్లకు క్వింటాలకు ₹500 వెంటనే ధాన్యం డబ్బులతో పాటే బోనస్ కూడా అకౌంట్ లో జమ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు వర్ణాంతం ప్రభుత్వానికి పట్టాయంటూ కూడా గుర్తు చేస్తూ 20 రోజులుగా కేంద్రాల వద్దే రైతులు పరిగాపులు కాస్తున్నారు. కేంద్రం పావువంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసింది, మిగతా 1.20 లక్షల క్వింటాలు రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొనాలంటూ కూడా డిమాండ్ చేశారు. శనిగ రైతుల పరిస్థితి కూడా ఇవాళ దయనీయంగా మారిపోయింది. రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు శనిలా మారాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోలు నిలిపివేశారు. శనిగలకు మద్దతు ధర 5,875 ఉంటే ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు 3-4 వేలకే రైతుల నుంచి కొనుగోలు చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా జొన్నల కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. కనీస మద్దతు ధర ₹3,371 ఉంటే ప్రైవేటు వ్యక్తులకు కేవలం 2,500కే రైతులు అన్ని తీవ్ర నష్టాల పాలవుతున్నారు. 6 గాలం చెందించిన మొక్కజొన్న రైతుల వివక్ష అవసరమా అంటూ కూడా చేశారు. ఎకరాకి 26.50 క్వింటాలే కొంటామని నిబంధనలు సాధించాలి. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాల మొక్కజొన్న దిగుమతి వస్తే కేవలం 26.50 క్వింటాలే కొంటామంటే ఎలా అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరకు వచ్చిన ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. తక్షణమే అన్ని రకాల పంటల మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అల్పెరగని పోరాటం చేస్తుంది, ప్రభుత్వం మెడలు వంచుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే చర్యలు చేపట్టి రైతాంగానికి ఇచ్చిన హామీల అమల్లో వాళ్ళ కాంగ్రెస్ మొదలు కన్నీరు కాల్స్తుంది. రైతాంగానికి ఇచ్చిన రైతు డిక్లరేషన్ అంతా కూడా బోగస్ అయిపోయింది. వెంటనే చర్యలు చేపట్టి తక్షణమే